నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు కనిగిరిలో విస్తృత ప్రచారం శనివారం నాడు నిర్వహించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే కేటీఆర్ విద్యా సంస్థల అధినేత కుందూరు తిరుపతి రెడ్డిలు పట్టణంలోని పలు వీధుల్లో నడుచుకుంటూ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డిలు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి, కార్యకర్తలతో కలిసి కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండు, నాజ్ సెంటర్, ఒంగోలు బస్టాండు, దొరువు బజార్, ఎంఎస్ఆర్ రోడ్, వైఎస్ఆర్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి, షాపుకు తిరుగుతూ తమ కష్టాలను ఆనకిస్తూ తమకు భరోసా ఇస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన సైకిల్ గుర్తుకు మరియు ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డిలు ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షనిజం సంస్కృతిని ఒంగోలు నియోజకవర్గంలో చొచ్చునీయకుండా చేయాలంటే అది ప్రజల చేతిలో, ఓటర్ల చేతిలో ఉందన్నారు. ఫ్యాక్షనిజం, దౌర్జన్యాలు తెలియని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజలు ప్రస్తుతం ఆ పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కానీ అటువంటి వాటికి అడ్డుకెట్టేయాల్సిన బాధ్యత ప్రజలపై, ఓటర్లపై ఉందని ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కనిగిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిమ్స్, IIIT లాంటి పథకాలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కనిగిరి లాంటి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నిమ్స్ ప్రాజెక్టు పూర్తి కావాలని, వలసలు నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ద్వారా శాశ్వత పనులు సాధించేందుకు తాము విశేషంగా కృషి చేస్తానన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. రైల్వే లైను త్వరలో కనిగిరికి వచ్చే విధంగా తాను కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనుల్లో ముందుండే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిను తనను గెలిపించాలని ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అభ్యర్థించారు. టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో ఇంటింటికి కుళాయి, నిమ్స్, వెలుగొండ ప్రాజెక్టు, IIITతో పాటు నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్లు పూర్తి చేయడం తన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా కుందూరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఉగ్ర నరసింహారెడ్డి చేపట్టే అభివృద్ధి పనులు పార్టీలకు అతీతంగా ఉండి ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. లారీ